ఈ మెస్ లో ఫుల్ మీల్స్ తో పాటు పంచులు కూడా ఉన్నాయంట. మరి పంచుల్ని ఎంజాయ్ చేయాలంటే లెట్స్ గో టు ఆర్పీస్ మెస్. నమస్కారం. నాందా ఆర్పీ మెస్ ఇదే లాంగ్వేజ్ కంటిన్యూ చేశారంటే స్కిట్ చూస్తూ అందుకే నేను ఆ లాంగ్వేజ్కి వచ్చేస్తా. నా బాబు గారు ఏదో జనాభా నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి ఎవరికేం కావాలో వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అంతే. అదే జనాభా నీ నుంచి కామెడీ కోరుకుంటున్నారు, అది కూడా ఇవ్వచ్చు కదా. భలే చెప్పావు మహేష్. సార్ ప్రమోషన్ ఏంటి పామర్తి గారు ఇట్టు వచ్చారు? నాకు ఊర్లో సిల్లరేతమా అని పేరు కదా. ప్రతి ఓడు 500 ఎంత పట్టుకొచ్చి సిల్లర్ ఉందా అని అడిగి దొబ్బుతున్నాడు. అంటే చిరాకు వచ్చి ఇక్కడికి వచ్చి పడుతుంది. ఆ చిల్లరకి ఈ చిల్లరకి ఏమైనా సంబంధం ఉందా? నీకు కామెడీకి ఏమైనా సంబంధం ఉందా? అయినా చూడలేదా జనం? నా బాబు గారు గడ్డం గీక్కుంటే మంట ఫ్రీగా వచ్చాడు, పెళ్లి చేసుకుంటే బామతి గిరి ఫ్రీగా వచ్చాడు. ఓడికి చాలా దరిద్రంగా ఉంది. ఎక్కడికన్నా దరిద్రంగా లేదు. ప్లేట్ కడుగో. నన్ను ప్లేట్లు కడగమంటావా? ఈ విషయం మా జీవన కుట్టికి చెప్తాను. ఊరేమో నీకు డౌట్ వచ్చింది రా, మీ అక్కడికి జీవన్ కుట్టి అని పేరు ఎందుకు వచ్చింది? జీవనాధారం కోసం పాత బట్టలు కుట్టుకుంటుండేది. జీవనాధారంలో జీవనం పాత బట్టలు కుట్టుకోవడంలో కుట్టి రెండు కలిపి కుట్టి మా దానికి జీవన కుట్టి అని పేరెట్టాడు. ప్లేట్లు కడుగు. నాకైనా నన్ను ప్లేట్లు కడమంటావా? జీవన కుట్టి అక్కు. చెన్నై చంద్రమా చెన్నై చంద్రమా ఏ మాట కామాట చెప్పుకోవాలి. నువ్వు నిజకుండా చెన్నై చంద్రం. అప్పారావు డ్రైవర్ పట్టారు అందరూ ఉంటుంది, అది చెన్నై చంద్రం ఏంట్రా? నువ్వేమన్నా పెద్ద అందగాడవా? శాంతి స్వరూప్ పొట్టాను బాత్రూమ్ లో పెట్టుకుని వాటం నువ్వునే. నువ్వు ఏదో ఒకటి చెప్పగలసావు. ఒకసారి ఇదిగో మా ఎక్కడ ఎందుకు కొడతాను? పెళ్లి చేసుకుంది అందుకేగా. ఇదిగో సీటికి మాటకు మా ఎక్కడ కొట్టావు, లాగ్ గొమ్మెది కొట్టేస్తాను. పరికి మళ్ళీ ఎదమంటుకో. ఎంత బంగారంలో పెంచుకున్నావు రేపు పిల్లన. అర్ధరాత్రి 12 గంటలప్పుడు హైవేలో చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర అమాయకంగా ఆటో కోసం ఎదురు చూస్తుంది. పోనీలే అని అటుగా వెళ్తున్నా నేను జాలిపడి బండెక్కించుకుని పెళ్లి చేసుకున్నా. నేను ఆటో కోసం ఎదురు చూస్తున్నా అనుకున్నా ఆ రోజు. చెన్నై చంద్రమా. గురుగారు ఇలా సాంబార్ చాలా అద్భుతంగా చేస్తాను, రుచి చూసి పెట్టండి. రాజమౌళి సాంబార్ ఇటు చూపించు. బావగారు ఒకసారి ఆగండి. ఇంత టాలెంట్ ఉన్నామండి, ఎందుకంటే పార్ట్ టైం జాబ్ పెట్టుకున్నారు. పార్ట్ టైం జాబ్ ఏంటి? ఆ డాన్స్ ఎత్త కొట్టేస్తున్నాడు కదా. డాన్స్ కాదురా, దొప్పి తాగి నా కూడా దిక్కు తెలియకుండా మోగుతున్నాడు రా. రైట్ రా, సాంబార్ ఇట్టి. సాంబార్ తెలియదు. నీ వల్లే నా మెస్ రోజు సంకటాగిపోయింది. మనిషి పశువు, మనిషి పశువు నువ్వా? మీకు ఈడికి ఓ పోలిక ఉందండి. ఏంది అదే? ఈడు కాల్ లేపాలనుకుంటున్నారు, లేపలేకపోతున్నారు. మీరు స్కిట్ని లేపాలనుకుంటున్నారు, లేపలేకపోతున్నారు. నువ్వు వెళ్ళి ప్లేట్లు ఉన్నాయి లేపు నా కొడక. పోయి నువ్వు సాంబార్ కలిపి పెడతా ఉంటే నేను ఇప్పుడే వస్తా. సాంబార్ కలపాలి. సరే సుబ్బా, నేను సాంబార్ పంపిస్తున్నా. సుబ్బా రెడీగా ఉంది. సుబ్బా సూపర్ కలుపుతాను. గురుగారు ఏం చేస్తున్నారు? సాంబార్ కలుపుతున్నా. నువ్వు సాంబార్ కలిపినట్లేదు, శుభసాంగ్ కలుపు సినిమాలో. హైలెస్ నీ వల్ల మెస్సు మొత్తం కలుచు మొత్తం. ఎన్నదా మొగడే అప్ప, నేను చూసుకున్నాను. ఎందుకు ఏంటండి అసలు? నిన్న కన్నా చూసిందే ఇంట్లో పాలు పొంగుతున్నాయి. పాలు పొంగేదండి మా ఇంట్లో. అసలు పాల బిజినెస్ టీ బిజినెస్ ఏమి లేదా? ఎక్కడో చూసి నేను తప్ప అందరూ చూశారు. ఇట్రా, కస్టమర్లు వచ్చినప్పుడు మొత్తం భద్రంగా చూసుకోండి. కస్టమర్లు వస్తున్నారు. ఏంటి ఇంత పొద్దులే కస్టమర్లా? కస్టమర్లు వస్తున్నారు. బిజినెస్ బాగా జరగాల. నువ్వు ఉండగా బిజినెస్ ఎలా జరుగుద్ది?
మే అక్కడ కూర్చో మే అక్కడ కూర్చో సార్ నమస్కారం సార్ 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 మొత్తం తిన్నారా ఏమైనా ఐటమ్ చెప్పమంటావా ఏవద్దు బాబు పుల్ అయిపోయింది. అయితే ఫింగర్ బాల్ చెప్తుండా ఇప్పటికే బాగా టైట్ అయిపోయింది అంటే కొత్త ఐటమ్ చెప్తారంట మీ తాతగారిని ఫింగర్ బాల్ కొత్త ఐటమా అమ్మా ఇట్రా ఏంటి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు నీకు 400కి 500 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు 100 రూపాయల చిల్లర కోసం ఇంత దూరం వస్తారు దరిద్రుడా తీసుకో ఒరే 100 రూపాయలు ఎందుకు ఇచ్చిందిరా ఏదో ఫుడ్ బాగాలేదంటే తిరిగి ఇచ్చేస్తున్నా డబ్బులు ఓ అమ్మ నువ్వు స్నేహ సదాశీలివమ్మ నా తల్లే ఇత్తు శేఖర్ మాస్టర్ ఇమీడియట్లీ సెర్చ్ సెర్చ్ ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు సెర్చ్ అన్నారు కదా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం. గొట్టం లాగా ఉన్నప్పుడు అనుకున్నారండి గొట్టం పంచులు ఎత్తామని ఎంత దుర్మార్గంగా చేస్తున్నాడు పంచులు. ఇదిగో మీరు అలా గెంటారు అనుకున్న సెల్ల పగిలిపోద్ది. సెల్ కాదు పగిలిపోద్ది. చాలా రేర్ గా ఉంటాయి ఈ పంచులు. ఇట్లంటే మధ్యలో సెర్చ్ అంటావు నువ్వు ఎవరు నువ్వా ఇన్స్పెక్షన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళే ఉంటాడు. ఇంట్లో ఇన్స్పెక్షన్ ఏంటి దరిద్రం కాకపోతేనే. ఇంజక్షన్ వేస్తాను కొడక దూరంగా పో నాది మంచి మెసేజ్ సార్ నా మీద ఎందుకు పడినారు మీరు ఒరే నువ్వు ఆర్పీ మెస్ నువ్వు పెట్టావు బయట జనాలంతా ఆర్పీ మెస్ అంటున్నావు మరి దేశంలో ఇన్ని మెస్సులు ఉండగా నా మెస్ మీద ఎందుకు పడ్డావు జబర్దస్తులు ఎంతమంది ఉండగా నిన్నే ఎందుకు పిచ్చోడు అన్నారు అబ్బా సూపర్ చెప్తుంది సార్ దీంతో ఉండి ఉండి నాకు పిచ్చొస్తుంది ఇక్కడ పిచ్చోడితే తిరిగితే పిచ్చి రాక ప్రేమని వస్తుందంటరా నన్ను పిచ్చు నన్ను కూడా పిచ్చు అంటున్నావా నీకు పెళ్లి కాలేదు కదా ఇలా చెప్పారు ఎత్తలేకపోతుంటేను అదే పని అదే లంచ్ ప్రిపేర్ చేయబోయి పాడిగా మిగిలింది నువ్వు రారా ఏంట్రా ఇది సార్ ఇదే సాంబారు ఎంత ఫ్రెష్ గా ఉందంటే దోసకాయ మొక్క చూడ గరగరగర తిరుగుతా ఉండదు ఆ పక్కనే బల్లి కూడా పాదయాత్ర చేస్తుంది చూడండి. సార్ ఇట్లా చెప్తా ఇట్లా. అయ్యో అయ్యా ఆకాశంలో విమానాలే పడిపోతున్నంత మాత్రం పళ్ళు పడదా పళ్ళు పడదు, పోగదా ఏందో మరి రసం చూడండి సార్ ఎంత బాగుంటాయో రసం మాత్రం బానే ఉందిరా కాస్త పసుపు కేసుంటే రొంగు నిన్నటితో అయిపోయిందండి. రే రంగేంటి రంగు లేదు పొంగు లేదు సార్ ఇట్లాంటి అన్నం చూడండి ఎంత నువ్వు చూసి చెప్పలే అదే ఈ రోజు అన్నం ఓకే నిన్నటి అన్నం ఎలా ఉందో చూడాలని ఉంది నాకు. అది కూడా నిన్నటిదేనండి. సార్ ఇది కాదు కానీ మీకు ఇప్పుడు నేను ఒక మటన్ పీస్ మొక్కిస్తాను తిని చెప్పండి ఎలా ఉంది నేను మటన్ తినలే అది కూడా మటన్ కాదులేండి. ఏంటండి నేను చూసుకున్నా మీరు అక్కడ ఉండండి ఎవరు వచ్చింది ఎవరు దీన్ని నేను ఎక్కడో చూశానయ్యా ఎక్కడో అక్కడ చూసుంటారు రండి మీరు రండి ఈ ఇన్స్పెక్షన్ కాదు నేను ఇంకేదో ఇన్స్పెక్షన్ లో చూసేది ఎక్కడో చూసుంటారు లేండి మీరు రండి అటు రండి సీజ్ చేయాల్సింది అవి కాదు ముందు దీన్ని సీజ్ చేయండి ఒడేందారా నా భార్య అలా తన్నుకుపోయినాడా ఈ భార్యనే కాదు స్కిట్ క్రెడిట్ ని కూడా తండిపోయాడు. మనం ఏం చేయాలా ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డానమ్మ. ఇప్పుడు మా జడ్జెస్ డిసైడ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. పాప అమ్మాయి బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే అమ్మాయి, సో ప్రతి వాళ్ళు ఆ అమ్మాయిని చూసినట్టుంది అన్నారు. సో తను చాలా పద్ధతైన అమ్మాయి, కాకపోతే అవసరార్థం బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంది అంతే. మొత్తానికి బాగా నవ్విచ్చారు, బాగా చేశారు, బాగుంది స్కిట్. రోజా గారు నాకైతే ఫస్ట్ రాజమౌళి సాంబార్ కలపమంటే దాని లోపల కూర్చొని బయట తిప్పుతుంటాడు. అక్కడ స్టార్ట్ అయింది కామెడీ, అక్కడ నుంచి కంటిన్యూస్. అండ్ మన ఆది పంచెస్ ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చాడు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.